హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఈ కాలంలో కంటే రామాయణ కాలంలో ఉన్న టెక్నాలజీ వేరే అడ్వాన్స్డ్ అని మీకు తెలుసు. అంతేకాకుండా రామాయణ కాలంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడున్న న్యూక్లియర్ వెపన్స్ కంటే వేరే అడ్వాన్స్డ్ మీకు తెలుసు. ఇప్పుడు దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. టెక్నాలజీ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఆవిష్కరణలు అన్ని ఆవిష్కరణలు అని అనుకుంటున్నారా? కాదు, అవి కేవలం ఆవిష్కరణలు మాత్రమే. కొన్ని విధానాల ద్వారా కూడా రూపు మార్చుకున్న జ్ఞానం కూడా కొత్తది కాదు. ఇప్పుడు మనం రామాయణంలోని టెక్నాలజీ గురించి, మంత్ర విద్య గురించి, బాణాలు, వినాశకరమైన ఆయుధాలు ఉన్నా కానీ వానిలో మంత్రజ్ఞానం ఉంది. అణుజ్ఞానం వస్తువులలో వ్యాపించకుండా అనుభవం యొక్క ఖాళీ షెల్లు ఏదైనా ఉపయోగపడుతుందో. ఆధునిక శాస్త్రవేత్తలు మంత్రం యొక్క జ్ఞానం మరియు శక్తిని అర్థం చేసుకోలేదు. ఒక మంత్రంలో ప్రావీణ్యం సంపాదించడానికి సంవత్సరాల దీక్ష, పట్టుదల అనేది అవసరమని వారి అవగాహనకు మించిన విషయం మంత్ర విద్య ఉన్న వ్యక్తి బాధ్యత రహితంగా ఉండలేడు. సాధారణ మానవులు ఈ జ్ఞానం అందించకపోవడానికి గల కారణం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి ప్రజలు మానవులు బాధ్యత తెలియని వారు మరియు వారు అత్యాశపరులు మరియు అవినీతి పరులు. మంత్ర విద్య ఇప్పటికీ ఉంది, కానీ నేర్చుకునేవారు మాత్రం లేరు. మహాభారతంలో మీరు గమనిస్తే ఇరువైపులా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అర్జునుడు, మహారథులను బ్రహ్మాస్త్రం అనే శక్తి జ్ఞానం ఉంది మరియు వారు ప్రతి చోట తమ శక్తిని ఉపయోగించలేదు. కానీ నేటి మానవులకు జ్ఞానం ఇస్తే అణుశక్తి వారు శత్రుత్వం కలిగి ఉంటారు. అదే అణుశక్తితో వారు ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి చూస్తారు మరియు ప్రతి ఒక్కరిని బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇతర దేశాల సంపదను కొల్లగొట్టడానికి చూస్తారు. చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. యుద్ధం కారణంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. రామాయణంలో మీరు గమనిస్తే రాముడు కంటే ఎక్కువ విద్యావంతుడు. కానీ రావణునికి ఉన్న మోహవాంఛకు మరియు దురాశకు లోను అయినందున రావణుడు నాశనమయ్యాడు. కానీ రావణుడు మానవ జాతిని కీటకాలతో సమానంగా చూశాడు. కానీ దశరథ మహారాజు శక్తులు మాత్రం రావణునికి విభిన్నంగా ఉన్నాయి. మరియు ఆ కాలంలో రావణుడు బలహీనమైన మానవ రాజులను పై యుద్ధం చేసి వారి రాజ్యాన్ని నాశనం చేశాడు. ప్రజలు, ధన, మాన ప్రాణాలకు ఇబ్బంది కలిగించాడు. అందువల్ల మహావిష్ణువు రాముడిగా అవతారం ఎత్తి రావణుని చంపడానికి అతనే కారణమయ్యాడు. త్రేతాయుగం మరియు ద్వాపర యుగం కాలాల మధ్య వేల సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. కానీ రెండు యుగాల యోధులు మాత్రం ఆ బ్రహ్మాస్త్రం అనే అణు ఆయుధాలు శక్తిని మాత్రం కలిగి ఉన్నారు. అంటే న్యూక్లియర్ వెపన్స్, అడ్వాన్స్డ్ వెపన్స్ కలిగి ఉన్నారని అర్థం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.